ఒక్కసారి ఇమాజిన్ చేయండి. ఢిల్లీ నుంచెల్లి చెన్నైకి ఆ డిస్టెన్స్‌లో ఒక మిసైల్ 25 మినిట్స్‌లో రీచ్ అయితే దట్స్ ద పవర్ ఆఫ్ హైపర్‌సోనిక్ స్పీడ్. అండ్ ఇప్పుడు వరల్డ్‌లో సైలెంట్‌గా ఒక రేస్ అయితే నడుస్తుంది హైపర్‌సోనిక్ వెపన్స్ కోసం. వాట్ ఈస్ హైపర్‌సోనిక్? హైపర్‌సోనిక్ అంటే మ్యాక్ 5 కన్నా ఎక్కువ స్పీడ్. సింపుల్‌గా చెప్పాలి అంటే సౌండ్ స్పీడ్ కన్నా 5 టైమ్స్ ఫాస్ట్. మీనింగ్ ఇప్పుడు మన థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ డిస్టెన్స్‌ని మనం మినిట్స్‌లో కవర్ చేసే వెపన్స్ అవి. అండ్ ఇప్పుడు స్పీడ్ ఎక్కువైతే మనకున్న అపోజిట్ ఎనిమీకి రియాక్షన్ టైం తక్కువ అవుతుంది. అండ్ ఇక్కడ కామన్ డౌట్ అయితే అందరికి వచ్చేసింది అనుకుంటా. ఆల్రెడీ మిసైల్స్ ఉన్నాయి కదా! స్పీడ్ అన్నీ ఉన్నాయి కదా! వై హైపర్‌సోనిక్ దట్ ఇంపార్టెంట్? అంటే ఇక్కడ ఇప్పుడున్న ట్రెడిషనల్ మిసైల్ ఫాస్ట్ ఉంటాయి కరెక్టే. కానీ అవి మోస్ట్‌లీ ప్రిడిక్టబుల్ పాత్‌లో ఫ్లై అవుతాయి. సో రేడార్ సిస్టమ్ డిటెక్ట్ చేసి ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటర్సెప్ట్ చేయగలవు. బట్ హైపర్‌సోనిక్ వెపన్ స్టోరీ ఈజ్ డిఫరెంట్. వై హైపర్‌సోనిక్ ఈజ్ డిఫరెంట్ అండ్ హార్డర్? 2 రీజన్స్ ఉన్నాయి. ఎక్స్‌ట్రీమ్ స్పీడ్ అండ్ మాన్యూవరింగ్ ఎబిలిటీ. మీనింగ్ మిసైల్ మిడ్ ఫ్లైట్‌లో డైరెక్షన్ చేంజ్ చేయగలదు. సో రేడార్ ట్రాక్ చేయడం, ఇంటర్సెప్ట్ చేయడం చాలా టఫ్. అందుకే ఇప్పుడు వరల్డ్ మొత్తం ఈ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తుంది. మొత్తం వరల్డ్ అంటే అన్ని కంట్రీస్ అని కాదు. మేజర్ పవర్స్ అన్నీ ఇప్పుడు హైపర్‌సోనిక్ రేస్‌లో కంపీట్ చేస్తున్నాయి. యునైటెడ్ స్టేట్స్, చైనా, రష్యా అండ్ ఇండియా. బేసికల్లీ ఫ్యూచర్ వెపన్స్‌లో బిగ్ స్టెప్ హైపర్‌సోనిక్ టెక్. ఇన్ దిస్ హైపర్‌సోనిక్ టెక్ ఇండియా ఎక్కడుంది? ఇండియా కూడా ఈ రేస్‌లో రీసెర్చ్ స్లోగా బిల్డ్ చేస్తుంది. రీసెంట్‌గా డీఆర్‌డీఓ ఒక స్క్రామ్ జెట్ ఇంజిన్‌ని టెస్ట్ చేసింది. ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటి అంటే ఇంజిన్ 12 మినిట్స్ కంటిన్యూగా రన్ అయ్యింది. వై స్క్రామ్ జెట్ మ్యాటర్స్? హైపర్‌సోనిక్ ఫ్లైట్ మెయింటైన్ చేయడానికి ఇంజిన్ డిజైన్ చాలా ఇంపార్టెంట్. ట్రెడిషనల్ రాకెట్స్ ఇంజిన్స్ ఫ్యూయల్‌తో పాటు ఆక్సిడైజర్ కూడా క్యారీ చేస్తాయి. బికాస్ హై ఆల్టిట్యూడ్‌లో ఆక్సిజన్ అవైలబుల్ ఉండదు. బట్ స్క్రామ్ జెట్ ఇంజిన్ ఈజ్ డిఫరెంట్. అది అట్మాస్ఫియర్‌లో ఉన్న ఎయిర్‌ని డైరెక్ట్‌గా ఇంటేక్ చేసి ఫ్యూయల్‌ని బర్న్ చేస్తుంది. సో సిస్టమ్ లైటర్‌గా ఉంటది అండ్ లాంగ్ డిస్టెన్స్‌లో కూడా హైపర్‌సోనిక్ స్పీడ్‌ని సస్టైన్ చేయగలదు. ఇండియా 12 మినిట్స్ రన్ చేసిందని చెప్పా కదా టెస్ట్‌లో. అదెందుకు ఇంపార్టెంట్? థియరీలో ఈజీలా అనిపించినా ప్రాక్టీస్‌లో చాలా డిఫికల్ట్. హైపర్‌సోనిక్ ఇంజిన్స్ స్టేబుల్‌గా రన్ చేయడం ఇంజినీరింగ్‌లో బిగ్గెస్ట్ ఛాలెంజెస్‌లో ఒకటి. చాలా టెస్ట్‌లో ఇంజిన్స్ అయితే సెకండ్స్ మాత్రమే స్టేబుల్‌గా రన్ అవుతాయి. కానీ ఈ టెస్ట్‌లో ఇండియా అయితే మినిట్స్ లెవెల్‌లో రన్ టైమ్ అచీవ్ చేసింది. సో నౌ పిక్చర్ ఈజ్ సింపుల్. ఫ్యూచర్ వార్ఫేర్లో స్పీడ్ అండ్ రియాక్షన్ టైమ్ ఈజ్ ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అందుకే వరల్డ్ మొత్తం హైపర్‌సోనిక్ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తుంది. సింపుల్‌గా చెప్పాలంటే నెక్స్ట్ జనరేషన్ వెపన్స్ రేస్‌లో హైపర్‌సోనిక్ స్పీడ్ ఈజ్ ద న్యూ గేమ్. అండ్ ఇండియా ఆల్రెడీ గేమ్‌లో ఎంటర్ అయ్యింది.